నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'దేవరా' సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అన్నారు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఫ్లాప్ అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు రిలీజ్ కాకముందు నేను చూడలేదు లాన్ పెట్టి. హ్మ్. ఫ్లాప్ అనటానికి అనేది. ఇప్పుడు కూడా ఫ్లాప్ ఏం కాదు. హ్మ్. కాకపోతే ఏంటంటే సినిమాని మొత్తం టోటల్‌గా హైప్ తీసుకొచ్చి హ్మ్. టోటల్‌గా ఎక్కడికో వెళ్ళిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాలు బట్టి సింగిల్ సినిమా లేదు. హ్మ్. ఆయన సింగిల్ సినిమా తర్వాత మళ్ళా మన ఇది 'త్రిబుల్ ఆర్' వచ్చింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత లేదు. హ్మ్. కనుక ఆయనకి బాగా క్రేజ్ హెవీ ఉండడం వల్ల హ్మ్. ఆ సినిమాని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల హ్మ్. జనాలు బాగా సినిమా మాత్రం నా భూతో నా భవిష్యత్తు కలెక్షన్స్ అయితే సూపర్. అది జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే. హ్మ్. కొరటాల శివ గారు హ్మ్. సినిమా స్క్రీన్ ప్లే ఎక్కడో తప్పారు. హ్మ్. 100% తప్పారు. హ్మ్. దాంట్లో ఆచార్యకి ఒకటి చెప్పారు. హీరోలు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు, ఆళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు. ఏదో చెప్పుకొచ్చుంటారు బయట బయట చాలా మంది చెప్పారు అయన్నీని దీంట్లో గాని, కూడా ఒక హీరో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారని చెప్తున్నారు. ఎవ్వరు అవ్వలేదండి. ఉట్టిన అబద్దాలండి అన్నీని. ఆ ప్రతిదానికి అలవాటయిందా, హ్మ్. డైరెక్టర్‌గా ఆయన ఫెయిల్యూర్ అంతే. ఆయన ఫెయిల్ అయ్యాడు అంతే. దానికోసం నో డౌట్. ఆయన ఫెయిల్ అయ్యాడు. డైరెక్ట్‌గా ఈస్ ద చెప్తున్నారు. డైరెక్టర్‌గా నేను చెప్తున్నాను కదా! నేనే చెప్పాను కదా! నా నా వాయిసే కదా! ఫెయిల్ అయ్యాడు. హ్మ్. దాంట్లో నో డౌట్. హ్మ్. అంతే. డబ్బులు మాత్రం జనాల దగ్గర మొత్తం టోటల్‌గా విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద కలెక్షన్స్ వచ్చాయి. హ్మ్. వస్తున్నాయి. హ్మ్. నేనేమంటానంటే ఒక ఎగ్జిబిటర్‌కి మంచి సినిమా ఇవ్వాల. హ్మ్. 6 హిట్లు ఇచ్చాడాయన. ఆ! మంచి సినిమా ఇవ్వాల. ఎగ్జిబిటర్‌కి మనకు రన్నింగ్ వచ్చే విధంగా ఒక 5, 6 వారాలు వచ్చే విధంగా ఇవ్వాలి. 3 రోజులు హెవీ రిటర్న్స్. ఇవాళ కలెక్షన్స్ చెప్పమనండి. హ్మ్. ఇవాళ కలెక్షన్స్ చెప్పమనండి. ఇవాళ థియేటర్ వాళ్ళు ఒకళ్ళు చెప్పమనండి. మొత్తం అన్నీ ఫుల్ అయిపోయి అసలు ఎవ్వరు కిక్కిరిసిపోయేటట్టు ఉన్నారు చెప్పమనండి. హ్మ్. కాదది. ఎందుకంటే హీరోయిజం ఈజ్ నంబర్ 1. నా భూతో నా భవిష్యత్తు అని. హ్మ్. 3 గంటలు సినిమా నడిపించుకొచ్చాడు. 'జాన్వీ కపూర్' గారిది. 'జాన్వీ కపూర్' 17 నిమిషాలు పెడతారు. హ్మ్. సాంగ్‌ని ఫస్ట్ వదిలారు. ఆ సాంగ్ లేకపోతే అప్పుడు డిసప్పాయింట్ అయిపోయారు ఆ ఫాన్స్. చాలా మంది. ఆ మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు. ఆ అమ్మాయి శ్రీదేవి గారి కూతురుగా చూడాలనుకున్న వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యి 15 నిమిషాలు పెట్టడం. 3 గంటలు ఒక హీరో గారి సినిమా నడపడం అంటే హ్మ్. మామూలు విషయం కాదు. హ్మ్. పాన్ ఇండియా. హ్మ్. ఎందుకంటే సినిమాని కూడా మొత్తం మనం మనం కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయో తెలుసుకోగలగాలి. హ్మ్. తెలుసుకొని మనం చేయగలగాలి. చాలా టైం ఇచ్చారు. హ్మ్. ఎప్పుడో డేట్ కొట్టిన సినిమాకి మళ్ళా ఆగి, 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 ఆగి ఈ డేట్‌కొచ్చింది. హ్మ్. ఈ డేట్‌కొచ్చేటప్పటికి ఈ పాటికి సినిమా బ్రహ్మాండంగా మనకు టైం ఇచ్చారు హీరో గారు. ఆ హ్మ్. టైం చేసుకోగలగాలి. నాకు తెలిసి ఇది మిస్టేక్ అంతా కొట్టాల శివ గారిది. హ్మ్. వేరే విషయం కాదు. హ్మ్. ఆయన ఎక్కడో మిస్ జరిగిందక్కడ. హ్మ్. అంటే కథ సూపరు. కథ హ్మ్. అద్భుతం. హ్మ్. అన్నీ అద్భుతం. కానీ ఆ సినిమాని స్క్రీన్ ప్లేలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాస్ పబ్లిక్‌ని ఆకట్టుకోవడంలో తప్పు జరిగింది. హీరోయిన్‌ని హ్మ్. ఆ సాంగ్ అనేది బయట ఇప్పుడు వదిలి, ఆ సాంగ్ దీంట్లో పెట్టకపోవడం అనేది, పార్ట్ 2 కోసం వెయిట్ చేయడం అనేది ఫస్ట్ పార్ట్ 1 హిట్ అయిన తర్వాత పార్ట్ హ్మ్. 2 కోసం ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు కొత్తోళ్ళు ఏం చేస్తారు కొత్తగా 2 పార్టులు తీసి, హ్మ్. 2 పార్ట్‌లో 10, 100 కోట్లు కలెక్ట్ చేసుకుందామనే చూస్తున్నారు తప్ప, హ్మ్. సినిమా హిట్ కోసం, హీరో ఇమేజ్ కోసం ఆలోచించట్లేదు. హ్మ్. కనుక ఇయన్నీ కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారేమో అని కొరటాల శివ గారు రెక్టిఫై చేసుకోవాల్సిందే. హ్మ్. తప్పు అని ఒప్పుకోవాల్సిందే. తప్పు జరిగితే తప్పని ఒప్పుకోవాలి. హ్మ్. అంతే తప్ప లేదు నేను చాలా బావుంది అని మేము గొప్పలకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అంటే లైక్ బిఫోర్ సినిమా మనం చెప్పం. 'రాజమౌళి' సినిమా తర్వాత ఏ హీరో వచ్చినా సరే ఆ సినిమా ఫ్లాప్ అయిద్దన్నారు. సో, ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగిందంటారా? లాస్ట్ టైమ్ 'ఆచార్య' ఫ్లాప్ అయినట్టు ఈసారి 'దేవరా' ఫ్లాప్ అయిందంటారా? ఫ్లాప్ కాలేదు. ఫ్లాప్ అయింది. మళ్ళా చెప్తున్నా ఫ్లాప్ కాలేదు. అయింది. ఫ్లాప్ కాలేదు. అయింది. కాలేదు. కాలేదు. ఒప్పుకోను. నేను పబ్లిక్ టాక్‌కెళ్ళా. నేను ఒప్పుకోను. నేను పబ్లిక్ నేను టాక్‌కెళ్ళా. ఒప్పుకోను. ఆ! జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్ని వందల కోట్లు కలెక్టింగ్ అంటే దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ మనకి దాంట్లో నో డౌట్. అసలు జనాలు టికెట్ల కోసం 'అత్తారింటికి దారేది' సారీ ఏదైతే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి సినిమా ఒకటుంది. పేరు అనవసరం. సో, ఆ పేరు గూడా జనాలు అందరూ అజ్ఞాతవాసం ఓపెన్ చేశా. ఆ పేరు అందరికి తెలిసిందే. సో, అతను గూడా అంతే. లైక్ ఓన్లీ హీరో మేనరిజం ఏది ప్రొడ్యూసర్ డబ్బులొచ్చినాయి తప్ప, సినిమా ఎవరైతే మనస్ఫూర్తిగా ఎవరో చూడల. మనస్ఫూర్తిగా ఎవరు హిట్ చేయలేదాన్ని. అదిగో ఇంకా మరి మీ ప్రొడ్యూసర్సే ఆ ఫంక్షన్ పెట్టి చిన్న మాట చేశారు వినండి. దాన్ని అంతే. 'అజ్ఞాతవాసి' సినిమాకి పాపం హీరో గారు అందరూ రిటర్న్ ఇచ్చారు చాలా మంది. హ్మ్. 'అజ్ఞాతవాసి' సినిమాకి 1:00 తోసేదంతా మ్యాట్నీ నుంచి ఖాళీ. హ్మ్. చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అది మరీ జనాలు చూడలేకపోయారు. హ్మ్. పండగ సినిమా మళ్ళా. హ్మ్. పండగ సినిమా. కానీ ఈ సినిమాకి 3 రోజులు హెవీ కలెక్షన్స్. హ్మ్. ఇవాళ కూడా యావరేజ్‌గా ఉన్నాయి కలెక్షన్స్. హ్మ్. నేనేమంటానంటే కొరటాల శివ గారి మీద ఎక్స్‌పెక్టేషన్ ఈ సినిమా మీద ఎక్కువ పెట్టుకున్నారు. హ్మ్. ఆ ఎక్కువ అనేది మొత్తం టోటల్‌గా స్క్రీన్ ప్లేలో ఎక్కడో తప్పు తీసుకొచ్చి అది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఈ కలెక్షన్స్ వస్తున్నాయి తప్ప, హ్మ్. ఇది మాత్రం ఇక్కడ 100% చాలా బిగ్గెస్ట్ హిట్ ఆ మూవీ. హ్మ్. సబ్జెక్ట్ అలాంటిది. ఆ సబ్జెక్ట్‌ని ట్యాకిల్ చేయలేకపోయాడాయన. హ్మ్. చేయలేకపోయాడు. హ్మ్. డైరెక్టర్ చేయలేకపోయాడు. ఓకే. అది ఒప్పుకోక తప్పదు. మ్యూజిక్ డైరెక్టర్ గూడా కొన్ని సాంగ్స్, కొన్ని బీజీఎమ్స్ కాపీ కొట్టారని చెప్తున్నారు. అదేం చేస్తాడు డైరెక్టర్ కదా చెప్పాల్సింది. డెసిషన్ ఆయన కదా! ఫైనల్ కెప్టెన్ ఆయన. ఆయన కదా చూడాల్సింది. హ్మ్. ఆయన కదా దాన్ని ఒప్పుకోవాల్సింది. ఇంక మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు? మ్యూజిక్ డైరెక్టర్ ముందు పెడతాడు. అది సరిపోతుందా లేదా? సిట్యుయేషన్ సరిపోయిందా లేదా? అని చెప్పాల్సింది డైరెక్టర్. కనుక అది కూడా డైరెక్టర్ తప్పే. హ్మ్. అంటే ఓవరాల్‌గా కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు మాక్సిమం అన్నీ 3:30, 4:00కి
బెనిఫిట్ షోలు పడతా ఉంటాయి. ఈ సినిమాకి 1కే షోలు పడ్డాయి. సో దీనివల్ల ఏమన్నా లైక్ ప్రాఫిట్ ఇంకా ఎక్కువ ఆశించారంటారు ఈ సినిమా ద్వారా? 1:00 అనేది ఎయకూడదండి. 1:00కి షో ఎయకూడదు. ఎందుకంటే 1:00కి నిద్ర కొంతమంది తాగేసి, కొంతమంది నిద్రపోయి వస్తారు. అది కరెక్ట్‌గా రాదు టాకు. మనం అందుకనే 4 గంటలకి, 5 గంటలకు, 4 గంటలకి స్టార్ట్ అవ్వడమే కరెక్టు. మరి అది దానికి అది కూడా తప్పు కూడా కనబడుతుంది. కానీ దానివల్ల ఏమి సినిమాలో పసలైనప్పుడు మనం ఏం చేయలేం. సినిమాలో సినిమాలో హీరోయిజం ఉంది. కానీ సైడ్ క్యారెక్టర్స్‌కి, హీరోయిన్‌లకి పాత్రలు లేవు. పాత్రలున్నాయి. ఆళ్ళకి ఏది ఎండు, ఏది ఫినిషింగు లేదు. అది అక్కడ అందుకే స్క్రీన్ ప్లే తేడా వచ్చింది అనేది. జూనియర్ ఎన్టీఆర్ గారు 3 గంటలు సినిమా నడిపించకపోతే అసలు మీరన్నట్టు 'ఆచార్య' కంటే 'అజ్ఞాతవాసి' కంటే బాగా ఇబ్బంది పడును. కానీ 'ఆచార్య' ఈస్ ఎ బెటర్ మూవీ. 'ఆచార్య' బెటర్ మూవీ. కాకపోతే అది ఆ టైమ్ వస్తాడు ఏదో బ్యాడ్ టైమ్ అంతే అది. 10th క్లాస్ ఇయన్నీ కూడా బ్యాడ్ టైమ్. ఇక్కడ వచ్చేటప్పటికైతే ఇట్స్ గుడ్ టైమ్. ఆల్రెడీ హాలిడేస్ ఎల్లుండి నుంచి. ఈ కలెక్షన్స్ హెవీ ఉంటాయి. కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగున్నేమో అనిపించింది. అంటే ఇంకోటి సినిమా రిలీజ్ అయ్యి లైక్ సినిమా రిలీజ్ అయింది. సినిమా షో పడింది. ఫస్ట్ షో పడినప్పుడు ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఉంటది కదా! అంతకు ముందే సినిమా ఫ్లాప్ అని చెప్పేసారు. కొన్ని టీవీస్‌లో కూడా స్క్రోలింగ్ జరుగుతా ఉంది. లైక్ అదేం చెప్తారు అది మీరు? మరి అన్యాయం అండి అది. ఎందుకంటే 1 గంట సినిమా స్టార్ట్ అయితే ఫస్ట్ రీల్‌లోనే ఇది ప్రాబ్లము, సెకండ్ రీల్ ఈ ప్రాబ్లము, ఫస్ట్ హాఫ్ థర్డ్ రీల్ కాకముందే అంటే ప్రాబ్లమ్ ఇప్పుడు ఇంకో కొత్తగా ఏంటంటే సెల్ ఫోన్‌లు కూడా నాట్ అలౌడ్ అని థియేటర్‌లో పెట్టాలి ఇప్పుడు. సెల్ ఫోన్‌లు కూడా హ్మ్. నాట్ అలౌడ్. అంటే థియేటర్‌లో డిపాజిట్ చేయాలి సెల్ ఫోన్‌లు. హ్మ్. డిపాజిట్ చేసి రూ. 10 సెల్ ఫోన్‌కి డబ్బులు తీసుకోవాలా. హ్మ్. ఎందుకంటే సెల్ ఫోన్‌లో మళ్ళీ ఆళ్ళు షూట్ చేసి 5 నిమిషాలు పంపిస్తూ ఉన్నారు. అది సినిమా దెబ్బతీయడానికి చేస్తున్నారు ఇది. ఇది కరెక్ట్ కాదిది. హ్మ్. ఇది ఎవరు చేసినా కూడా ఫాన్స్ చేసినా ఎవరు చేసినా తప్పే. హ్మ్. చట్టరీత్యా నేరం అది. ఓకే. దీని మీద ఇంతవరకి ఎన్టీఆర్ గారు స్పందించలేదు. సినిమా ఎలా ఉంది? హిట్ లైక్ నిన్నైతే ఫంక్షన్ చేశారు. హిట్ ఫంక్షన్ అని. సో దానికి కూడా ఎన్టీఆర్ గారు రాలేదు. దానికేం చెప్తారు మరి? ఎన్టీఆర్ గారి బదులు దిల్ రాజు గారు వచ్చారుగా. హీరో రావాలి కదా! దిల్ రాజు గారు వచ్చారుగా సరిపోతుంది. ఎన్టీఆర్ గారు 'దిల్ రాజు' గారు హీరోనా? ఎవరు? 'దిల్ రాజు' ఆయన తెలంగాణ హీరో. ఏం తెలంగాణ కాదా ఏంటి? హ్మ్. ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసరు అన్నీ ఆయనే. కనుక తెలంగాణ హీరో. ఎన్టీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. భలే చెప్పారు మీరు. ఆ! దిల్ రాజు గారు ఉన్న తర్వాత ఇంకా ఎవరు అవసరం లేదు. దిల్ రాజు గారు ఒకరు సరిపోతారు. హ్మ్. మొత్తం ఇండస్ట్రీకి అంతా దిల్ రాజు గారే. ఏం అవసరం లేదు. ఆయన చేతిలో ఉందంటారు. భలేనోళ్ళండి బాబు మీరు. ఆ! దిల్ రాజు గారు మొత్తం దిల్ రాజు గారు వస్తే ఇంకెవరు అవసరం లేదు. హీరో గారు అవసరం లే. ఆ! ఆయన హీరోగా యాక్ట్ చేయలేదు గానీ, ఆయన హీరోగా యాక్ట్ చేస్తే బోలెడు ఫాలోయింగ్ ఉంది ఆయనకి. హ్మ్. అది. ఓకే. సో ఓవరాల్‌గా 'దేవరా' గురించి ఒక మాటలో చెప్పండి ఏం చెప్తారు? 'దేవర' సినిమా అనేది కలెక్షన్స్ వర్షం. కలెక్షన్‌లో సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్. ఎన్టీఆర్ గారి వల్ల ఈ కలెక్షన్స్ వస్తున్నాయి. హీరో డైరెక్టర్‌గా కొరటాల శివ గారు ఫెయిల్ అయ్యారు ఈ సినిమాకి. ఒప్పుకోక తప్పదు. ఇంక ఎప్పుడు ఫెయిల్ అయితేనే వస్తారంటారా? ఇక తర్వాత ఫ్యూచర్ తర్వాత చూద్దాం. ఎవరు డేట్స్ ఇస్తారు ఎవరో తర్వాత చూద్దాం. ఫ్యూచర్. ఎవరు 2 ఎవరంటారా? తర్వాత చూద్దాం ఫ్యూచర్. ఎవరనేందుకు కూడా ప్రతి ఒక్కరు పడుతుంటారు, లెగుస్తుంటారు, 6 ఇడ్లీ ఇచ్చారు. హ్మ్. 2 ఫ్లాపులని అనుకుందాం మరి. ఆళ్ళు చెప్పిన ప్రకారం. ఫ్లాపే కదా! ఫ్లాపు అంటే డైరెక్టర్ ఫ్లాపు. నాట్ ఓన్లీ మూవీ ఫ్లాప్ కాదు. ఓకే. అది ఒప్పుకోను నేను. నీకు డబ్బొచ్చినప్పుడు నీకు ఫ్లాప్ అంటే ఎలాగ ఒప్పుకుంటాం మేము? కనుక డైరెక్టర్ ఫ్లాప్ జరిగింది. అంటే డైరెక్టరు అక్కడ సాంగ్ పెట్టకపోవడం. హ్మ్. ఇప్పుడైనా తెలుసుకొని సాంగ్ పెట్టండి. ఇప్పుడైనా తెలుసుకొని కొంచెం దాన్ని ఇలా చేస్తే సినిమా మంచి సినిమా అది.